కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ కబ్జాల వ్యవహారంతో పాటు సజ్జలపై భూ ఆక్రమణల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నేతలపైన ఇప్పటికే విచారణ జరుగుతోంది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి విడదల రజనీ వంతు వచ్చింది. రజనీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. రజనీతో పాటు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సైతం చిక్కుల్లో పడ్డారు. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమానులను బెదిరించి 2,20,00,000 రూపాయలను అక్రమంగా వసూలు చేశారన్న అభియోగాలతో రజనీతో పాటు జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. ఇక విడదల రజనీపై విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే కేసు నమోదు చేయనున్నారు. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. 5 కోట్లు డిమాండ్ చేసి 2,20,00,000 వసూలు చేశారని, అందులో విడదల రజనీకి 2 కోట్లు, ఐపీఎస్ అధికారి జాషువాకు 10 లక్షలు, రజనీ పీఏకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ నిగ్గు తేల్చింది. దీని ఆధారంగా ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించగా కేసు నమోదు కోసం అవసరమైన అనుమతులను ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు. 50 కోట్ల జరిమానా చెల్లించాలంటూ 2020 సెప్టెంబర్ 4న విడదల రజనీ, పీఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గరకు వెళ్ళి ఎమ్మెల్యే రజనీ పిలుస్తున్నారని, వెంటనే రావాలని క్రషర్ యజమానులకు చెప్పారు. తర్వాత క్రషర్ యజమాని రజనీని కలవగా క్రషర్ నడవాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత కొన్నాళ్ళకే నాటి గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్లో తనిఖీలు నిర్వహించారు. అనేక అవకతవకలు ఉన్నాయని, 50 కోట్లు జరిమానా చెల్లించాలంటూ క్రషర్ యజమానులను బెదిరించారు. కొన్నాళ్ల తర్వాత యజమానులకు ఫోన్ చేసిన జాషువా ఎమ్మెల్యే విడదల రజనీ చెప్పినట్లు చేస్తారా లేదా 50 కోట్ల జరిమానా విధించి క్రషర్ సీజ్ చేయాలా అంటూ బెదిరించారు. తర్వాత క్రషర్ యజమానులను తన ఆఫీసుకు పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయం ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని జాషువా బెదిరించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నివేదిక ఆధారంగా ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసింది. మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రాజకీయం మరింత వేడెక్కింది. రాజకీయ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రజల్లో ఉత్కంఠ పెంచేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబం మధ్య వాగ్వాదం ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి చెవిరెడ్డికి సవాల్ విసరడం మరింత కాంట్రవర్సీగా మారింది. గత కొంతకాలంగా తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన సుధారెడ్డి చెవిరెడ్డికి బహిరంగ సవాల్ వేశారు. నాపై అవినీతి ఆరోపణలు చేయడం కదా, నీలో నిజాయితీ ఉంది అన్న నమ్మకం ఉంటే ఆధారాలతో రా అంటూ ఆయన్ను ఎదుర్కొనడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద సమావేశం అవుదామని ప్రకటించారు. అంతేకాదు చెవిరెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలు కూడా తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఆయన తన సవాల్ను స్వీకరిస్తారా అనే ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తుండగా పులివర్తి సుధారెడ్డి సమయానికి క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు. అయితే చెవిరెడ్డి మాత్రం అక్కడికి రాలేదు. దీంతో తానే స్వయంగా ఆయనకు ఫోన్ చేసి ఆరోపణలు చేసినప్పుడు చర్చకు సిద్ధమని చెప్పి ఇప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆమె పలుమార్లు ఫోన్ చేసినా చెవిరెడ్డి స్పందించకుండా ఉండిపోయారు. దీంతో చెవిరెడ్డి భయపడ్డారు. నిజం మా వైపే ఉంది కాబట్టే రావడానికి సాహసించలేదని సుధారెడ్డి పేర్కొన్నారు. ఆమె మాటలు విన్న అనుచరులు మరింత రెచ్చిపోయారు. చెవిరెడ్డిపై కఠిన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. అసలు ప్రజాప్రతినిధులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయాల్లో కొత్త కాదు. కానీ ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరం? వీరి ఒకరి మీద ఒకరు పోటీ పడటం, పరస్పరం విమర్శలు చేసుకోవడం ఎంతవరకు అవసరం? అసలు రాజకీయాలలో ఇలాంటి హైప్ అవసరమా? ప్రజాసేవే ప్రధాన లక్ష్యం అయితే అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఆరోపణలతో కాలం వెళ్లదీయడం సమంజసమా? సుధారెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయాల్లో కేవలం ప్రజాసేవ కోసమే ఉన్నామని, అభివృద్ధే లక్ష్యమని చెప్పారు. అయితే చెవిరెడ్డి మాత్రం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారని ఆరోపించారు. ప్రభుత్వ విప్గా తుడా చైర్మన్గా తన హోదాను ఉపయోగించుకుని కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆమె ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, ఇవన్నీ ఎన్నికల సంఘానికి తెలియజేస్తానని వెల్లడించారు. ఇలాంటి వివాదాలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఒక రాజకీయ నాయకుడు అవినీతిపరుడు అని నిరూపించాలంటే చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. కానీ ఇలా బహిరంగంగా సవాళ్లు విసిరి మీడియా సమావేశాలు పెట్టడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయా? కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఇలా చేస్తున్నారా అనేది గమనించాల్సిన విషయం.
రాజకీయాలు పరస్పర ఆరోపణలకు వేదిక కాకుండా అభివృద్ధికి వేదిక కావాలి. కానీ ఇప్పుడు చూస్తుంటే నాయకులు ప్రజా సమస్యల గురించి కన్నా ఒకరిపై ఒకరు విమర్శలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు వినిపిస్తుంది. ఇటువంటి సంఘటనలు ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గించేలా చేస్తాయి. ప్రజల అభిప్రాయాలను గౌరవించడం, సమస్యలకు పరిష్కారం చూపించడం నాయకుల బాధ్యత. ఈ వివాదం రాజకీయ నాటకమా లేదా నిజమైన ప్రజాస్వామ్య పోరాటమా అన్న విషయం ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు.